ఈ నెల 7న వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో కిడ్నాప్ కు గురైన బాలుడి కేసు సుఖాంతమైంది. శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రి నుంచి 7వ తేదీ మధ్యాహ్నం బాబును సునీత కిడ్నాప్ చేసింది. నిందితురాలు సునీత నేరుగా సీకేఎం ఆసుపత్రిలోని బాబును తీసుకుని నేరుగా వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ మీదుగా తన సొంతూరైన సార్కానికి వెళ్లింది. అనంతరం సునీత అక్కడి నుంచి ఆదిలాబాద్ వెళ్లేందుకు ఉట్నూరు చేరుకోగా పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సార్కాని గ్రామానికి చెందిన జుగునకే సునీత ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఆదిలాబాద్ సుందరయ్య నగర్లో నివాసం ఉంటోంది. భర్త విడిచిపెట్టి వెళ్లడంతో గత 4 ఏళ్ల నుంచి ఒంటరిగానే బతికేడుస్తోంది. అయితే ఒంటరితనాన్ని భరించలేకపోయిన సునీత ఎవరైనా చిన్న బాబును పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఓ పథకం పన్నింది. ఏదైనా ఆసుపత్రి నుంచి బాబును దొంగిలించి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2-3 ఆసుపత్రులు తిరిగిన ఆమె తనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ కొందరు గోండు వాళ్లు కనపడగా తాను కూడా గోండు భాషలో మాట్లాడి వారితో పరిచయం పెంచుకుంది. వారి సమస్యను తెలుసుకుంది. ఓ వ్యక్తి తన భార్య 7 నెలలకే ప్రసవించిందని, ముందస్తుగా పుట్టిన బాబును ఇంక్యుబేటర్ బాక్స్ లో పెట్టారని చెప్పాడు. దీంతో ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సునీత ప్లాన్ వేసింది. వాళ్ళని మరో ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి బాబును ఎత్తుకెళ్లాలని పథకం వేసుకుంది. తన ప్లాన్ లో భాగంగానే బాబుకి సీరియస్ గా ఉందని, ఇక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ చేయరంటూ వారిని నమ్మించింది. వరంగల్లోని ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బాగా ట్రీట్మెంట్ జరుగుతుందని వారిని ఒప్పించింది. అక్కడి డాక్టర్లతో మాత్రం వేరే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటామని చెప్పి వారిని వరంగల్కు తీసుకుని వచ్చింది. బాలుడిని పేరెంట్స్ ను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చి వారిని బయటనే ఉండమని చెప్పింది. తానే బాలుడిని అడ్మిట్ చేయిస్తానని లోపలికి వెళ్లి అడ్మిట్ చేసింది. ఇక ఆ మరుసటి రోజు బాబు తండ్రి ఇక్కడ ట్రీట్మెంట్ అవసరం లేదని ఇంటికి వెళ్లిపోతామని చెప్పగా బాబు కండిషన్ సీరియస్ గా ఉందని వారిని భయపెట్టింది. బాబును వెంటనే హైదరాబాద్ కు తీసుకెళ్లాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదమని కంగారు పెట్టింది. అందుకు సరిగ్గా ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ కు బదులు వరంగల్ నగరంలోని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చూపెట్టిన తర్వాత మంచిర్యాలకు తీసుకెళ్దామని చెప్పి సీకేఎం ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వాళ్ళందరినీ హాస్పిటల్ బయటే ఉంచి లోపలికి వెళ్లి డాక్టర్ కి చూపెట్టి వస్తానని చెప్పి వాళ్ల కళ్ళు గప్పి అక్కడి నుంచి బాబుని తీసుకుని ఉడాయించింది. మోసపోయామని గ్రహించిన బాధితులు చివరకు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాబు కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు. తమ బిడ్డను తమకు అప్పగించాల్సిందిగా విలపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని గుర్తించారు. ఉట్నూరులో ఆమెను అదుపులోకి తీసుకుని బాబుతో సహా వరంగల్ కు తీసుకొచ్చారు. నిందితురాలు సునీతని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం సోమవారం సాయంత్రం వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ చేతుల మీదుగా బాలుడిని తండ్రి రాజేష్ కు అప్పగించారు. 7 నెలల వయసుతో పుట్టిన బాబును ట్రీట్మెంట్ కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భీంబాయి అనే మహిళ, ఈమె సోనాపూర్ ఆఫ్ వాంకిడే మండలికి చెందినటువంటి మహిళ డెలివరీ కోసము ప్రభుత్వ హాస్పిటల్ మంచిర్యాలలో జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన రోజే ఆమెకు సర్జరీ అవుతుంది. మగపిల్లాడిని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత
బాబు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వేరే హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంట్లో బాబు తండ్రి వాళ్ళ బంధువులు హాస్పిటల్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక మహిళ, నాకు తెలిసినటువంటి డాక్టర్లు వరంగల్లో ఉన్నారు, అక్కడికి తీసుకొని వెళ్దామని చెప్పేసి వాళ్ళకు మాయమాటలు చెప్పి అక్కడి నుండి అదే రోజు నెక్స్ట్ డే 5వ తారీఖున వరంగల్ ఎంజిఎం హాస్పిటల్కు తీసుకుని రావడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మా సిఐ గారు ప్లస్ మా ఎస్ఐ వెంకన్న దీన్ని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది నాకు కూడా వెంటనే సమాచారం ఇవ్వడంతో నేను మా ఇన్స్పెక్టర్ ఎస్ఐలు సికేఎం హాస్పిటల్కి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతోని, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందితోని మాట్లాడి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మరి మాకు కొంత క్లూ రావడం జరిగింది.